వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో ప్రతిరోజు స్టాక్స్ గురించి వాటి గురించి వీటి గురించి చెప్పి ఇదయ్యింది కదా. ఈరోజు వీడియోలో మీకు ఒక ఐపీఓ చాలా రోజులైందండి. నేను జనరల్గా ఐపీఓలో ఎక్కువ సజెస్ట్ చేయను. నేను బాగా రీసెర్చ్ చేసి అవుట్పుట్ వస్తుంది అనుకుంటే మాత్రమే అటువంటి ఐపీఓ కంపెనీస్ని సెలెక్ట్ చేసి మరీ చెప్తాను. సో అటువంటి ఐపీఓ నేను ఒకటి ఇప్పుడు మండే ఎల్లుండి నుండి ఓపెన్ అవ్వబోతుంది. సో దానికోసం దాని మీద కంప్లీట్ అనాలిసిస్ చేసి మీకు తీసుకొచ్చానండి. అసలు ఆ కంపెనీ ఏంటి, దాని బలాలు ఏంటి, ఐపీఓలో అప్లై చేయవచ్చా, చేస్తే ఎంతవరకు లిస్ట్ అవుతుంది, రిస్క్ ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి ఏంటంటే ఇది ఒక మంచి వెపన్ అనమాట. అంటే స్టాక్ మార్కెట్లో ఐపీఓల ద్వారా అప్లై చేస్తే ఏమవుతుందంటే, సో మీ ఫండ్ హోల్డ్లో పడుతుంది, డెబిట్ అవ్వదన్నమాట. షేర్స్ అలాట్ అయితే మాత్రమే మీ ఫండ్ రిలీజ్ అవుతుంది, లేదు అంటే డెబిట్ అవుతుంది, లేదంటే మీ ఫండ్ మీకు వచ్చేస్తుంది. అంటే జస్ట్ దాని ఏమంటారంటే క్యాష్ ఆన్ డెలివరీ లాంటిది అనమాట. వస్తే వస్తుంది, లేకపోతే మన డబ్బులు మనకే ఉంటాయి. మంచి లిస్టింగ్తో వచ్చిందనుకోండి, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో అటువంటి ఐపీఓ గురించి చెప్పబోతున్నాను. ఏంటా ఐపీఓ అంటే, ఈ మధ్యకాలంలో ఐపీఓల తాకిడి చాలా ఎక్కువైపోయిందండి. సో వాటితో పాటు ఐపీఓల తాకిడితో పాటు పబ్లిక్కి రోగాలు కూడా ఎక్కువైపోయినాయి. ఈ రోగాల్ని ఐడెంటిఫై చేయడానికి కొత్త కొత్త ఎక్విప్మెంట్స్, టెస్ట్ సెంటర్స్ ఇవి చాలా వస్తూ ఉన్నాయి. ఇటువంటి వాటిల్లో ఇప్పుడు ఒక కొత్త కంపెనీ ఐపీఓకి రాబోతుందండి. ఆ కంపెనీ పేరే ఇవన్నీ. చాలా చాలా ఐపీఓకి వచ్చినాయండి, నేను వేటి గురించి చెప్పడం లేదు. సో నేను ఇప్పుడు అప్లై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఆ కంపెనీ పేరే అండి మాల్ బయో డయాగ్నోస్టిక్స్ అండి. సో ఏంటి ఈ మాల్ బయో డయాగ్నోస్టిక్స్, అందరు అప్లై చేయాలా చేయకూడదా ఏంటి అనేది ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, పేరులోనే ఉంది, ఇది డయాగ్నోస్టిక్స్కి సంబంధించింది. సో మాల్ బయో అనేది ఇన్నోవేటివ్, ఇంపాక్ట్ అండ్ ఇన్స్పైర్ అన్న మోటోతో ముందుకు వెళ్తుందండి. వీళ్ళకున్న యాక్చువల్గా వీళ్ళ ఈ కంపెనీకి ఏంటంటే మంచి టెక్నాలజీ, సో మంచి గ్రోత్ ఉందండి. ఐపీఓ కాకపోతే దీనికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఐపీఓలో హై వాల్యుయేషన్ ఉంది. సో అసలు ఒకసారి కంపెనీ గురించి చూద్దాం. కంపెనీ గురించి చెప్పి ఐపీఓ వాల్యుయేషన్ వాటి గురించి చెప్దాం. ఈ ఈ మాల్ బయో డయాగ్నోస్టిక్స్ లిమిటెడ్ 2000లో స్టార్ట్ అయిందండి. సో ఇండియాలోనే పాయింట్ ఆఫ్ కేర్ మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ కంపెనీ అనమాట. ఇది పాయింట్ ఆఫ్ కేర్ మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ కంపెనీ. సో మీ హెడ్ ఆఫీస్ వచ్చేసరికి గోవాలో వెర్నా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో ఉందండి ఇది. సో కంపెనీ మెయిన్ ప్రోడక్ట్స్ వచ్చి ట్రూనెట్ అంటారండి. ట్రూనెట్ అంటే ఏంటి అంటే, ఇది బ్యాటరీతో పనిచేసే ఒక పీసీఆర్ అంటారు. పీసీఆర్ అంటే దాన్ని పోర్టబుల్ రియల్ టైమ్ డయాగ్నోస్టిక్స్ ప్లాట్ఫామ్ అంటారు అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ బ్యాటరీతో పనిచేసే వాటిని యూస్ చేసేసి సో డయాగ్నోస్టిక్స్ అవి టెస్ట్లు అవి చేస్తూ ఉంటారు. వీటితో అంటే హై అడ్వాన్స్డ్ అనమాట. ఒకప్పుడు లాగా బ్లడ్లు తీయడం ఇటువంటివి రెడ్యూస్ చేసేసి హై అడ్వాన్స్డ్ అనమాట, అండ్ హై యాక్యురసీతో వర్క్ అవుతూ ఉంది. సో ఈ ట్రూ ఈ ట్రూయెంట్ ద్వారా ఏమవుతుందంటే టీబీ, కోవిడ్-19, హెచ్ఐవి, హెచ్పివి, హెపటైటిస్, అలాగే బ్లడ్ ప్రెషర్స్, ఇన్ఫెక్షన్స్, డిసీజెస్తో పాటు కొన్ని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ని కూడా వీళ్ళు టెస్టులు చేయడానికి అందుబాటులో తీసుకొచ్చారు. సో మాల్ బయో ఉత్పత్తులు దాదాపు ఈ ప్రోడక్ట్స్ వచ్చి 85 కంట్రీస్కి ఎబోలోనే వీళ్ళు సెల్ చేస్తున్నారండి. ప్రోడక్ట్స్ 85 కంట్రీస్కి ఎబోలోనే చేస్తున్నారు. ఈ కంపెనీకి మేజర్ బలం ఏంటి అంటే వాళ్ళ టెక్నాలజీ అండి. వాళ్ళు చేసే టెక్నాలజీ అనమాట. సో దీనికి ఇంకొక విషయం ఏంటంటే ఇంటర్నేషనల్గా వీళ్ళకి పేటెంట్స్ ఉన్నాయన్నమాట. ఇంటర్నేషనల్గా పేటెంట్ ప్రొటెక్షన్స్ ఉంది. సో అంటే ఇంకా ఇది స్టార్ట్ అవ్వలేదు, ఇది ఇంటర్నేషనల్ పేటెంట్ ప్రొటెక్షన్ ఉంది. వీళ్ళు ఈ డయాగ్నోస్టిక్స్ అయితే హై లెవెల్లో చేసేస్తూ ఉన్నారనమాట. ఇన్ఫెక్షన్స్కి, నాన్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ టెస్ట్లు కూడా రెండిట్లో కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. సో ఇండియాతో పాటు వీళ్ళకి ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఆర్&డి కూడా వీళ్ళకి ఎక్సలెంట్గా ఉందండి. ఈ బయోటెక్ ల్యాబ్స్ ద్వారా వీళ్ళు రీసెర్చ్ ఎక్కువ చేసేసి కొత్త డయాగ్నోస్టిక్స్ ప్లాట్ఫామ్స్ మీద దృష్టి పెడుతూ ఉంటారు. సో వీళ్ళ ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి గోవాలో
మన వైజాగ్, విశాఖపట్నం, బెంగళూరు, సో అక్కడ కూడా వీళ్ళ యూనిట్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళ డయాగ్నోస్టిక్స్ కిట్స్ని తయారు చేసే యూనిట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ఐపీఓ విషయానికి వస్తే ఇది మెయిన్ బోర్డ్ ఐపీఓ అండి. దీనికి అప్లై చేయాలంటే మీ దగ్గర సో 13,824 రూపాయలు ఉండాలి. సో దీనికి మీకు 18 షేర్స్ అలాట్ అవుతాయి. సో ప్రైస్ బాండ్ వచ్చేసరికి మీకు 768 నుండి 807 రూపాయల మధ్యలో అలాట్ అయ్యే అవకాశం ఉందండి. ఇష్యూ వీళ్ళు 939.70 క్రోర్స్ ఇష్యూని కలెక్ట్ చేయడానికి, అంటే అమౌంట్ కలెక్ట్ చేయడానికి వస్తున్నారు. దీన్ని మనం 12th సో 10th నుండి ఐపీఓ ఓపెన్ అవ్వబోతుంది, అంటే మండే నుండి ఓపెన్ అవ్వబోతుంది. సో 12th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. 13th మీకు అలాట్ అయిందా లేదా అనేది వస్తుంది. ఒకవేళ అలాట్ అవ్వకపోతే 13th మీ ఫండ్స్ను అన్బ్లాక్ చేసేస్తారు. అలాట్ అయితే డెబిట్ చేసి 17న లిస్టింగ్ అవుతుంది అనమాట. సో చెప్పాను కదండి ఈ కంపెనీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా. దాంతోపాటు దీని సిఇఓ శ్రీరామ్ నటరాజన్ గారు ఉన్నారు. సో దీని రెవెన్యూ కూడా చూడండి, ఎవ్రీ ఇయర్ కూడా ఫైనాన్షియల్గా చాలా బాగా పెరుగుతుంది. రెవెన్యూ పెరుగుతుంది, అసెట్స్ పెరుగుతున్నాయి, ప్రాఫిట్స్ పెరుగుతుంది. మరి ఇటువంటి కంపెనీస్లో అప్లై చేయకపోతే ఇదే కదా. సో దీని స్ట్రెంత్ అయితే నేను చెప్పాను కదా, చాలా స్ట్రెంత్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయండి. సో ఐపీఓలో స్ట్రెంత్స్తో పాటు మనము దానికి ఉన్న రిస్కులు కూడా చూడాలి. ఐపీఓలో 200 కోట్లు ఫ్రెష్ ఇష్యూతో ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ దాదాపు 91.66 ల్యాక్స్ షేర్స్ని ఓఎఫ్ఎస్ అంటే ఆఫర్ ఫర్ సేల్స్ ద్వారా సెల్ చేస్తున్నారనమాట. ఫ్రెష్ ఇష్యూ ద్వారా వచ్చే ఈ డబ్బుల్ని వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఆర్ఎండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం, అలాగే ఆఫీస్ స్పేసెస్ కోసం, ప్లాంట్ మరియు మిషనరీస్ కోసం వీళ్ళు ఈ ఐపీఓ ద్వారా వచ్చే డబ్బుల్ని ఉపయోగిస్తామని చెప్పి సెబీకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఉన్న ఈ కంపెనీకి ఉన్న ప్రజెంట్ అసెట్స్ ఏంటి, స్ట్రెంత్ ఏంటయ్యా అంటే, సో 220 డిఫరెన్షియేటెడ్ డయాగ్నోస్టిక్స్ టెక్నాలజీ ఉంది, పాయింట్ ఆఫ్ కేర్ టెస్టింగ్ అనేది ఉంది. సో ఇది లాంగ్ టర్మ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ హెల్త్ ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది, టీబీ స్క్రీనింగ్ చేస్తూ ఉంటుంది, లోకల్గా గ్రామీణ ఆరోగ్య సేవలు చేస్తూ డిమాండ్ని పెంచుకుంటుంది. సో ఫైనాన్షియల్ ఇయర్ 2024-26 మధ్యలో రెవెన్యూ మరియు పే ఆఫ్టర్ ట్యాక్స్ రెండు కూడా పెరిగాయి. కొత్త ఆర్ఎండి మరియు మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఫ్రెష్ ఇష్యూస్ కోసం చేస్తే ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో వీళ్ళ ఎక్స్పెండిచర్స్ కూడా చాలా బాగుంది. రిస్క్ వచ్చేసరికి దీనికి ఉన్న రిస్కులు ఏంటయ్యా అంటే, రిస్కులు కూడా మీకు చెప్పాలి కదా. సో ప్రతి కంపెనీకి రిస్కులు ఉంటాయండి. దీనికి ఎక్కువ రిస్క్ వచ్చేసి ఐపీఓ ప్రైస్ బాండ్ అండి, అంటే హై వాల్యుయేషన్లో లిస్ట్ అవుతుంది అనేది ఒక ఇది ఉంది. ఐపీఓ లిస్టింగ్ తర్వాత గ్రోత్ అంచనాలు వెనుక, అంటే ఐపీఓ లిస్టింగ్ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే కొంచెం ప్రైస్ కరెక్షన్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంది. ఓఎఫ్ఎస్ ఆఫర్ ఫర్ సేల్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. దీంట్లో మార్జిన్ తగ్గింది. సో దీనికి పోటీ కూడా ఉన్నాయండి. మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ రంగంలో మన కంట్రీతో పాటు ఇంటర్నేషనల్ కంపెనీస్తో కూడా పోటీ ఉంది. హెల్త్ కేర్ కంపెనీస్ ప్రైజు, డిస్ట్రిబ్యూషను, టెక్నాలజీ, హాస్పిటల్ రిలేషన్షిప్లో బలంగా ఉండవచ్చు. వాటితో పాటు రెగ్యులేటరీ రిస్క్ అండి. రెగ్యులేటరీ అంటే మెడికల్ డయాగ్నోస్టిక్స్ ప్రోడక్ట్స్కి సంబంధించి అప్రూవల్, క్వాలిటీ స్టాండర్డ్స్, సో క్లినికల్ వ్యాలిడేషన్స్, సో ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో దాంతోపాటు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్పై డిమాండ్పై ఆధారపడడం, కోవిడ్, సో పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్, వీటి కోసం గవర్నమెంట్స్ మీద ఎక్కువ డిపెండ్స్ రావడం, వాటి మధ్యలో వచ్చే ఆర్డర్స్లో చేంజెస్ రావడం వల్ల వీళ్ళ రెవెన్యూ కొంచెం ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటుంది. సో దీని జిఎంపీ అయితే ఇప్పటికీ బాగానే ఉంది. జిఎంపీ గ్రే మార్కెట్ ప్రైస్ అనేది ఈ లిస్టింగ్ లోపలికి వెళ్తే 25% రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కానీ అంత మాత్రాన గ్రే మార్కెట్లో వెళ్ళి మనం ఇది చేసుకోవాలి అన్నది ఉద్దేశం అయితే కాదండి. సో మనము మ్యాక్స్ 18 షేర్స్ వస్తాయి. సో మనము అప్లై చేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం ఏమీ లేదు. నా సజెషన్ నేనైతే సాధారణంగా ఎవరికి అప్లై చేయమని సజెస్ట్ చేయను. మీరు అప్లై చేసిన వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మంచి రిటర్న్స్ వస్తే బుక్ చేసుకోండి. మినిమం దీన్ని కనుక మీరు 3 ఇయర్స్ పీరియడ్లో హోల్డ్ చేసుకుంటే, 2 to 3 ఇయర్స్, అది ఓకే. ఐపీఓలో తక్కువ ప్రైస్కి లిస్ట్ అయినా కూడా నో ప్రాబ్లం. సో 2-3 ఇయర్స్లో ఇది ఇంకా బాగా రీచ్ అవుతుందండి. మంచి కంపెనీ, ఫ్యూచర్ ఉన్న కంపెనీ. సో ఐపీఓస్లో రాబోతున్న కంపెనీస్లో నేను ఏరి కోరి ఎతికిన
ఇంత రీసెర్చ్ చేసి ప్రతిదీ కంపెనీ గురించి ప్రతిదీ కూడా చూశారు కదా, ఒక్కొక్క పాయింట్ ఇది ఏం చేస్తుంది అనేది చెక్ చేసి మరి కంప్లీట్గా మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. నా థింగ్ అయితే నా సైడ్ నుండి అయితే ఈజీగా ఒక 25 to 30% రిటర్న్స్ గెయిన్ చేసే ప్రాబబిలిటీ ఉంది. సో అప్లై చేసుకోవచ్చు. ఇక రిమైనింగ్ అనేది మీ ఇష్టం అనమాట. సో నేనైతే ఆల్రెడీ అప్లై చేసేసాను కూడా. సో యూ హ్యావ్ ఆల్రెడీ అప్లైడ్ ఫర్ రెగ్యులర్ హెచ్ఎన్ఎస్ కేటగిరీ. సో డూ యూ వాంట్ టు అప్లై ఇన్ ద ఎంప్లాయీ కేటగిరీ? సో నేను ఎంప్లాయీ కాదు కాబట్టి దాని కేటగిరీలో అప్లై చేయలేను. సో నేను అప్లై కూడా చేసేసాను అనమాట. మిగతా వాళ్ళు అప్లై చేయాలి అనుకుంటే చేసుకోండి, ఎందుకంటే నేను చేయకుండా అయితే ఏది చెప్పను, రైట్? ఇది ఈ ఐపీఓకి సంబంధించిన సజెషన్ అండి. దాంతోపాటు నెక్స్ట్ మన యూట్యూబ్ కామెంట్స్కి డౌట్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్స్లో రాయండి. సో శైలజ గారు కొంచెం వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. గుడ్ ఈవినింగ్ సార్, వెన్ ట్రెండ్ షేర్స్ విల్ బీ ఇంక్రీజెస్? ఐ హ్యావ్ 100 shares at 3200. సార్ 3 months టార్గెట్ ఎంత? సో ట్రెండ్ పెరిగిద్దండి, కొంచెం ఓపిక పట్టుకోండి. ఇప్పుడు మార్కెట్స్ మొత్తం, గ్లోబల్ మార్కెట్స్ మొత్తం కన్ఫ్యూజ్ మెథడ్లో ఉన్నాయన్నమాట. 20కి చాలా మంచి టార్గెట్ ఉంది. 3 months కాకపోతే ఇంకొక 3 months అయినా వెయిట్ చేయండి, కానీ చాలా మంచి టార్గెట్ అయితే ఉంది. యాక్చువల్గా ఇది 3000కి వెళ్ళిందండి లాస్ట్ 3 monthsలో, ఎందుకంటే నేను సెల్ చేశాను 3300, 260, 300 రేంజ్లో సెల్ చేశాను. సో మళ్ళీ పెరిగిద్ది, ఓపిక పట్టండి. చాలా మంచి టార్గెట్ ఉంది 20కి, కంగారు పడొద్దు, కొంచెం టైం ఇవ్వండి, కొంచెం టైం ఇవ్వండి. 3700 దాకా టార్గెట్ ఉంది. అప్కమింగ్లో 5000కి వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లా. తెలుగు గారు, సార్ నా దగ్గర 1 lakh క్యాపిటల్ ఉంది, స్వింగ్ ట్రేడింగ్కి మంచి స్టాక్ సజెస్ట్ చేయండి. సో ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో కాంటాక్ట్ మన నెంబరు సజెస్ట్ చేస్తాను. ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. అందులో డైలీ స్వింగ్ ట్రేడింగ్ అందులో రెగ్యులర్గా చేపిస్తూ ఉంటాం, మీకు ఎక్కువ అవుట్పుట్ వస్తుంది. గుడ్ ఈవినింగ్ సార్, ఆర్వీఎన్ఎల్ గురించి బాగా చెప్పారు జయప్రకాష్ గారు. ఎన్ని రోజుల్లో డబుల్ అవుతుంది చెప్పండి? అలాగే ఐఆర్ఎఫ్సి షేర్స్ 180 చేరడానికి ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి సార్? సో ఐఆర్ఎఫ్సికి ఒక 3 months పడుతుంది, ఆర్వీఎన్ఎల్ అంటే 3 to 6 monthsలో డబుల్ అవుతుందండి. రంగప్రసాద్ గారు, స్ప్రైట్ ఆగ్రో మనం చెప్పుకున్నాక హెచ్ఎన్ఐ ఆర్ఆర్ ఎగ్జిట్, కెన్ యూ అబ్జర్వ్ సార్? ఎస్ అండి, ఏం కాదు, నో ప్రాబ్లం. సో పెనీ స్టాక్స్ కాబట్టి మనం వెయిట్ చేద్దాం, నో ప్రాబ్లం. కొచ్చిన్ షిప్ యార్డ్ టార్గెట్ వాట్ నెక్స్ట్? సో కొచ్చిన్ షిప్ యార్డ్ టార్గెట్ 1700 నుండి 1900 దాకా టార్గెట్ ఉందండి, ప్రాబ్లం ఏమీ లేదు, వెయిట్ చేయొచ్చు. సార్ జెన్సర్ టెక్నాలజీ బై చేయొచ్చా? టార్గెట్ ప్రైస్ ప్లీజ్. బ్రహ్మాండంగా బై చేయొచ్చు అండి జెన్సర్ టెక్నాలజీస్ బ్రహ్మాండంగా బై చేయొచ్చు. సో మీరు కావాలంటే 520 అబోనే బై చేయండి. 600 నుండి 650, 700, 800 దాకా టార్గెట్ ఉంది. సార్ స్ప్రైట్ ఆగ్రో స్టాక్ గురించి ఫ్యూచర్ చెప్పండి. ఇది ఒక పెన్నీ స్టాక్ అండి, మినిమం 3 years వెయిట్ చేసేలా ఉంటేనే కొనండి, లేదంటే వద్దు. సో దాంట్లో ఎఫ్ఎన్ఐలు కూడా కొంచెం ఎగ్జిట్ అవుతున్నారు, ఏం కాదు, కొనుక్కున్నోడు వెయిట్ చేయండి 3 yearsకి, ఎందుకంటే బిజినెస్కి ఫ్యూచర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. రవి గారు, గుడ్ సార్, థ్యాంక్ యూ అండి. అప్పారావు గారు, సైబర్ టెక్ సిస్టమ్స్ లిమిటెడ్ బయింగ్ గుడ్ ఆర్ నాట్? బయింగ్ ప్రైస్ చెప్పండి ప్లీజ్ రిప్లై. సో చేయొచ్చండి, సైబర్ టెక్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్స్ చేయొచ్చు. 138 దగ్గర ఉంది టార్గెట్, 170 నుండి 200, 250 దాకా టార్గెట్ ఉందండి, బ్రహ్మాండంగా చేయొచ్చు. సార్ ప్రజెంట్ ప్రైజెస్లో న్యూలాండ్ ల్యాబొరేటరీ బై చేయొచ్చా? న్యూలాండ్ ల్యాబొరేటరీస్ బై చేయొచ్చా? 22,800 వద్దండి, ఇప్పుడు బై చేయొద్దు, ఇప్పుడు పడిపోద్ది, ఆల్రెడీ పడడం స్టార్ట్ చేసింది, 23,000కి వెళ్ళి పడడం స్టార్ట్ చేసింది, ఇప్పుడు వద్దండి. ఆర్ఈసీ ఫ్రెష్ ఎంట్రీ చెప్పగలను, ఇప్పుడున్న కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చమ్మా ఆర్ఈసీ, ప్రాబ్లమే లేదు. సో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఇవి ఎప్పటికీ కూడా డిమాండ్ ఉండేవి. 367, సారీ, ఫ్రెష్ ఎంట్రీ మీరు తీసుకోవాలి అంటే ఇప్పుడు తీసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 380 దాకా ఉంటుంది. లేదు మీరు ఒక మంచి ఎంట్రీ, స్టాండర్డ్ ఎంట్రీ కావాలంటే 350 దగ్గర తీసుకోండి. సో ఆల్మోస్ట్ మీకున్న అన్ని డౌట్స్కి కామెంట్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి. ఎవరికి ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్స్లో రాయొచ్చు. ఏ తెలుగు ట్రేడర్ కూడా డబ్బులు పోగొట్టుకోకూడదన్న ఉద్దేశంతోనే ప్రతిరోజు వీడియోలో మీకు నాకు చేతనైనంత సహాయం చేస్తూ ఉన్నాను. సో త్రూ షేరింగ్ నాలెడ్జ్ అంతే. అటువంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఎవరైతే మార్కెట్లో కొత్తగా వస్తున్నారో వాళ్ళ కోసం మనము ట్రైనింగ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. September 1st నుండి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఓన్లీ 5 మెంబర్స్కే లైవ్ ట్రేడింగ్, ఇంక్లూడింగ్ లైవ్ ట్రేడింగ్తో లైవ్ ట్రేడింగ్ స్టార్ట్ అవుతుందండి. ఓన్లీ 5 మెంబర్స్కే, స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా
మీకు లైవ్ ట్రేడింగ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్తో పాటు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా నేర్పిస్తాం. మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని బ్యాచెస్ అయినా వినొచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్లాట్ బుక్ చేసుకోండి. దట్స్ అప్ టు యువర్ విష్ అనమాట. మీకు సబ్జెక్ట్ తెలియకుండా మాత్రం దయచేసి ట్రేడ్ చేసి స్టాక్ మార్కెట్ని బ్లేమ్ చేయొద్దు. సో అలాగే ఇంకా కొన్ని సోషల్ మీడియాలో కొన్ని న్యూసెస్ వస్తూ ఉన్నాయి. సో 12న వీడియోలో చెప్పకూడదు ఇది. ఆ, ఇది ఉంది చూడండి మీరు. ఆ, ఇండియా దీన్ని 100% ఎగనెస్ట్ అండి. ఆ, దీన్ని ఎవరు ఫాలో అవ్వద్దు. సో కావాలని చేస్తున్నది ఇండియన్ ట్రేడర్స్ వన్ డే ఇది బాయ్కాట్ చేయండి అని. ఇట్స్ 100% రాంగ్. ఎందుకంటే ఇది ఇండియన్ ఎకానమీని దెబ్బతీస్తుంది. సో సెబీ రూల్స్ ఎగనెస్ట్ టు ద సెబీ రూల్స్కి ఎగనెస్ట్గా వెళ్ళే అంత డేర్ ఎవరికి లేదు. సెబీ ఉన్నదే గవర్నింగ్ బాడీని కాపాడడానికి, పబ్లిక్కి సెక్యూరిటీ ఇవ్వడానికి. సో హయ్యర్ ట్యాక్సెస్, ఇంపాక్ట్ రూల్స్ సార్ చేస్తే చేస్తే ఖచ్చితంగా ఆ రూల్స్ కంప్లీట్ అయ్యేదాకా చేయాలి. వన్ డే చేస్తే ఏమవుతుందండి? వన్ డే చేస్తే ఏమవుతుంది తెలుసా? మీరు F&Oలో తీసుకున్నారనుకోండి, ప్రైస్ డికే అవుతుంది. ఆల్రెడీ 11వ తారీఖు దాని ముందుకో క్యారీ ఫార్వర్డ్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు ట్రేడ్స్ తీసుకోకపోతే ఏమవుతుంది? ప్రైస్ డికే అవుతుంది. ప్రైస్ డికే అవుతే మొత్తానికి లాస్ అవుతుంది. సో మనం ట్రేడర్స్కి నేను సపోర్ట్ చేస్తాను. నేనే ఒక ట్రేడర్గా దీన్ని అగైన్ వద్దు అంటున్నానంటే అర్థం చేసుకోండి. ఇది ఎవ్వరికి ఉపయోగం లేని పని. సో ఇక వీళ్ళు కావాలని చెప్పేసరికి సోషల్ మీడియాలో మన ఇండియన్ ఎకానమీని దెబ్బతీయడానికి ఇటువంటి ప్లాన్ చేస్తున్నారు. దయచేసి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఎంటర్టైన్ చేయొద్దు. ఇప్పుడు వీళ్ళకి ఇష్యూ చేసేలాగుంటే డైరెక్ట్గా ఇష్యూ చేయాలి. ఆ ఇష్యూ కంప్లీట్ అయ్యేదాకా చేయాలి. వన్ డేనే ఎందుకు చేయాలి అంటే, ఇలా వన్ డే చేస్తే వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు. మీకు అది తెలియదు. అంటే మీకు తెలియదు అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, మీకు తెలిసి ఉండొచ్చు. సో ఇటువంటి వాటిని ఎంటర్టైన్ చేయొద్దు. సో గవర్నమెంట్ ఫర్ అస్ టు సేవ్. సో గవర్నమెంట్ మనల్ని సేవ్ చేయడానికే ఉంది. కొన్ని రూల్స్ మనకు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు పెట్టిన సిఏఎస్ రూల్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ యుఎస్, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో రన్ అవుతూనే ఉంది. మనం అడాప్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది అంతే తప్ప ఎవరో సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ డబ్బు కోసం ఇట్లా చేసే దాంట్లో ట్రాప్లో పడొద్దు. అర్థమైందా? ఆ ఒక్కరోజు ప్రైస్ డికే వల్ల మీ డబ్బులు పోగొట్టుకోవద్దు. ఒక్క రోజులో మీకు పోయేదేమీ లేదు. ఎవరికి తెలియని కూడా తెలియదు. చూడండి మీరు, ఆ ఒక్కరోజు ఖచ్చితంగా ట్రేడ్ జరిగిద్ది, ఆర్డర్స్ జరుగుతూనే ఉంటాయి. రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఇట్లాంటివి చాలా చూశాను. నేనైతే స్ట్రిక్ట్లీ దీనికి ఎగనెస్ట్ అండి. సో నేను నా కంట్రీతో నిలబడతాను. రైట్, ట్యాక్స్ కట్టినా కూడా నా కంట్రీ గ్రోత్ కోసమే కడుతున్నాను. ఎవరి కోసం అండి? కంట్రీ గ్రోత్ కోసమే కడుతున్నాను. మనం ట్రేడర్స్ కట్టేంత ట్యాక్స్ ఎవరు కట్టరని నాకు తెలుసు. ఏం పర్వాలేదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం పుట్టిన ఊళ్ళో బాగు కోసం మనమే ₹1 మనము ఎవ్రీ ఇయర్ ఏమైనా డొనేట్ చేస్తున్నామండి? లేదు. మనం ఇప్పుడు ట్యాక్స్ కట్టకపోతే రోడ్లు ఎలా వస్తాయి? రైట్, రోడ్లు ఎలా వస్తాయి మనకి? గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఎలా వస్తుంది? ఎడ్యుకేషన్స్ ఎలా వస్తాయి? సో ఎంతో కొంత వచ్చే దాంట్లో ఏదో ఒకటి వస్తుంది కదా. లేదు, మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది. ఒక్కొక్క మిషన్స్ పర్చేజ్ చేయాలంటే ₹1 బిలియన్ పట్టింది. ఒకవేళ ఆ మిషన్స్ పర్చేజ్ చేయకపోతే ఏమయ్యేది? ఈ పాకిస్తాన్ చేతిలో ఇండియా ఓడిపోయేది. అప్పుడు ఇండియాని అందరూ ఆక్రమించుకుంటే అప్పుడు మీ ఇల్లు ఉండదు, ఆస్తి ఉండదు. దాని బదులు ట్యాక్స్ కట్టడం బెటర్ కదా. టు పే ద ట్యాక్స్, జెన్యున్ ట్యాక్స్ పే చేయాలి, ఇండియాని సపోర్ట్ చేయాలి. ఇటువంటి ఇల్లీగల్ కుట్రలు కుతంత్రాలకి ఎవరు కూడా ఎంటర్టైన్ చేయొద్దు. సో ప్లీజ్ ట్రై టు against this boycott. సో సపోర్ట్ ద సెబీ రూల్స్. అర్థమైందా? సో ఇది నా ఒపీనియన్. సో ఎవరికైనా హర్ట్ చేస్తుంటే సారీ. ఇటువంటివి ఫేక్ వాటిని ఎంటర్టైన్ చేయొద్దు. మన దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే. సో క్షుద్ర శక్తులు చాలా టెర్రరిస్టులు వీళ్ళు వాళ్ళు ఇది చేస్తున్నారు. కొన్ని పురుగుల పేర్లు పెట్టుకొని కూడా ఇది చేస్తున్నారు. రియాలిటీ అక్కడ వేరు. అర్థమైందండి? సో ఇవాళ దీని మీద పడ్డారు. ఎందుకంటే ఇది చేస్తే ఇండియన్ ఎకానమీ దెబ్బతీయొచ్చు అని. అది 100% రాంగ్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మార్కెట్లో కూర్చున్నాను, నేనే వద్దని చెప్తున్నానంటే దాని వాల్యూ నాకు తెలుసు కాబట్టి. సో ప్లీజ్ ఇటువంటి యాక్టివిటీస్ని సపోర్ట్ చేయొద్దు. సో మీకు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఐపీఓకి అప్లై చేసుకోండి. కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోండి. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి. మనం ఇచ్చే అప్డేట్స్, ప్రెడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.